నమస్తే. 5-6 ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్న వారికి కేఏపాల్ మాటలు వింటే పిచ్చివాడేమో అన్న అనుమానం వస్తుంది. తాను తలుచుకుంటే అమెరికా అధ్యక్షుడితోనూ 5 నిమిషాల్లో మాట్లాడగలుగుతానంటూ, కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానంటూ ఆయన మాట్లాడే మాటలు చాలా మందికి కామెడీగా అనిపిస్తాయి. అయితే కేఏపాల్ గత చరిత్ర, వైభవం తెలిసిన వారు ఆయన ప్రస్తుత పరిస్థితిని చూస్తే బాధపడతారు. కేఏపాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్లోని చిట్టవలస అనే గ్రామంలో జన్మించారు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతాన్ని స్వీకరించింది. దీంతో కేఏపాల్కి చిన్నతనం నుంచి చర్చికి వెళ్లేవారు. అయితే పాల్ చదువులో చాలా వెనుక ఉండేవారు. 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యి అతి కష్టం మీద 3వ సారి పాస్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇంటర్ సైతం తప్పారు. చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించుకునేవాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకి ఎదిగేలా చేశాయి. 10th కూడా పాస్ కాని పాల్ పట్టుదలతో ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించారు. మత ప్రబోధకుడిగా మారిపోయాడు. అనంతి కాలంలోనే ప్రపంచ దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. కేఏపాల్ ఎంతలా ఎదిగాడు అంటే ఒకానొక సమయంలో 20 నిమిషాలు మత ప్రబోధానికి 20 కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు సైతం ఉన్నాయి. బోయింగ్ 747 SP విమానం సైతం ఆయనకు ఉంది. వితంతువులు, వృద్ధువులకు పింఛన్ల కింద 3 నుంచి 4 వేల రూపాయలు ప్రభుత్వాలు ఇప్పుడు ఇస్తున్నాయి. కానీ కేఏపాల్ 2004-2005 నుంచే అంతటి ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇచ్చేవారట. సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర కేఏపాల్ తమ్ముడి పేరిట ఇప్పటికీ వందల ఎకరాల్లో ఓ ట్రస్ట్ ఉంది. ఆయన చనిపోయిన అనంతరం దాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. శాంతి దూతగా, ప్రబోధకుడిగా ఒకప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును కేఏపాల్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్లా మిగిలిపోయారు. ఆ అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరు ఊహించని స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి హేళనలు ఎదుర్కొంటున్నారు. అసలు కేఏపాల్కి ఏమైంది? ఎందుకు ఇలా తయారయ్యాడు? ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేఏపాల్ రాజకీయాల పుణ్యమా అని కమెడియన్గా మారాడు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏపాల్ బలయ్యారు అంటున్నారు. ఓ బడా రాజకీయ నాయకుడి కారణంగానే కేఏపాల్కి ఈ దుస్థితి వచ్చిందని చెప్తుంటారు. సదరు నాయకుడు అల్లుడు సైతం మత ప్రబోధకుడే. కుమార్తె భర్తకు పేరు రావాలన్న కారణంతో కేఏపాల్ని ఓ పిచ్చోడిలా చిత్రీకరించే ప్రయత్నం చేశారట. తమ్ముడు హత్యకు కేఏపాలే కారణమంటూ అధికార బలాన్ని ఉపయోగించి అతన్ని అరెస్ట్ చేశారు. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏపాల్ చెప్తుంటారు. ఈ ఘటనతో పాల్ మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యారు. మత ప్రబోధనలకు దూరమయ్యారు. ఒకప్పుడు విమానాల్లో ప్రపంచ దేశాల్లో చుట్టొచ్చిన ఆయన ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలతో ఒక కామెడీగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నవ్వుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఆయన చూసిన వారు మాత్రం ప్రస్తుతం ఆయన పరిస్థితి చూసి జాలిపడుతున్నారు.